దివ్యవాణి గారు, మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? సుగుణమ్మా, అవునా, నేను కూడా అడిగాను. అవును, గుడ్ గుడ్ గుడ్. ఎస్, తాగుతూ మాట్లాడేసేద్దామా? మీ రాముయిజం గారు, కానీ రాముని మాత్రం మీరు హైప్ చేశారండి, మీకు దెబ్బలేస్తాను నేను తీసుకు. అవునా? ఎందుకు హైప్ చేయడం? ఆయనే హైప్, నేనే హైప్ కాదు అసలు. అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు, ఏమి ఇంట్రెస్ట్ లో చూద్దాం, మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ. చెప్తాను కూడా నేను. చెప్పండి, అదేం పర్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మింగుడు పడదు. వాస్తవం కాదు, వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడమండి ఇవి బట్టలు లేకుండా ఉన్నారని ఇప్పుడు మనం అనుకోగలరా? ఆయన బట్టలు వేసుకుని వస్తారు, ఆయన వేసుకుని వస్తారు, కానీ ఆయన మాటలు బట్టలు లేని మాటలు. బట్టలు లేని మాట్లాడతారా? తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడైతే. సో ఇప్పుడు ఆయన కంటిన్యూ నాన్న, రోల్ అయిపోతుంది. మనం అన్ని దొరికిపోయాము. సో దివ్యవాణి గారు, ఇప్పుడు బాగా చక్కగా మా సుగుణ మంచి షుగర్ వేసి పట్టుకొచ్చింది. మీరేమన్నా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారా? సుగుణమ్మ, నీకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సుగుణమ్మ కూతురు వాణి, నీకు కూడా ఐ లవ్ యూ. అబ్బో, ఇంకా అయిపోయింది, మురిసి పొంగిపోతారు. అవునా? బ్యూటిఫుల్ టీ అండ్ కాఫీ. వాళ్ళు లేకుండా మనం లేవండి, వాళ్ళ ప్రేమే మనకి ఆదరణ. అంతే కదా. రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజుల్లో. సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది? అంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు, యాజ్ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడు కూడా, నేనేంట్లేండి చాలామంది, నేను ఎప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే ఆయన ఒక మండుతున్న కట్టె. మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం, పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి. అవును. యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్. అవతల తిట్టుకున్నా పర్వాలేదు, అవతల నసికినా పర్వాలేదు, డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కో ఆర్టిస్టులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అన్నీ తానైపోతాడు. ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ, అంటే తను ఏంటంటే అంతా బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి. అండ్ మంచి మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయన కడుపులో లైఫ్లో ఎంత దుఃఖం ఉన్నా కూడా, అండ్ ఆయన ఈజ్ ఆర్టిస్ట్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మొన్న పాపం వాళ్ళ ఇంట్లో విషాదం. ఎస్ అండి, ఎస్. చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, కానీ ఒక్కగాను ఒక్క కూతురు, ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది. మహానటిలో చేసింది ఆ పాప. ఇంకొకటి ఏంటంటే లక్కీ, మా బాబు పేరు కిరణ్ కాంత్. సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను. సో కేకే, అలానే నన్ను అమ్ముకుట్టి ఆ మూవీలో, మా పాపని తెలియకుండా మేము అమ్ముకుట్టి అమ్ముకుట్టి అని పిలుస్తాము. అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా చిన్న సావిత్రి, నాకు కూతురుగా చేసింది. అవును, అది తనకి ఫస్ట్ మూవీ. అది ఎన్ని కలిసి వచ్చాయి చూడండి, ఎలా అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు, చాలామంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి, నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంట్లు తోక్కుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బావ ఉండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, మా అత్తయ్య గారు అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటాను, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకు బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు. మీకు ఇక మీరు
మన రమణ గారి ఫ్యామిలీ అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ 2 సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని. లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము. సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసావమ్మ అన్నారు. నిజంగా పాత సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు అమ్మ. అంటే చూశానని చెప్పానంటే, చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు. అబద్ధం, ప్రామిస్ అబద్ధం చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి. ఎవరు పడతారు ఎవరు చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపి అమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంటు, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, ఎన్ని రోజులు? రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు.